everyone and welcome to the MCQ session. So, ఇవాళ మన first question వచ్చేసి regarding the Myanmar. So, consider the following statements about Myanmar. So, Myanmar గురించి కొన్ని statements అనేది ఇచ్చారు. సో, ఏంటా statements అంటే ఈ కంట్రీ అనేది షేర్ బోర్డర్స్ విత్ ఇండియా, చైనా, బంగ్లాదేశ్ అండ్ థాయిలాండ్. సో, ఈ మయన్మార్ అనేది ఈ కంట్రీస్ తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుందా లేదా అనేది ఫస్ట్ స్టేట్మెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? కలాదన్ ఇస్ అ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ మయన్మార్ అసిస్టెడ్ బై ఇండియా. సో ఈ టూ స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది క్వశ్చన్. సో ఇప్పుడు మనం అసలు మయన్మార్ ఈ కంట్రీస్ తో బోర్డర్ షేర్ చేసుకుంటుందా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే మయన్మార్ ఇట్ ఈస్ షేరింగ్. సో దిస్ ఇస్ మయన్మార్ కదా, వైట్ గా కనిపిస్తుంది. సో మీరు చూసిస్తే దిస్ ఇస్ ఇండియా. సో ఇండియాతో షేర్ చేసుకుంటుంది కదా బార్డర్. అండ్ దిస్ ఇస్ బంగ్లాదేశ్ తో కూడా దిస్ ఇస్ చైనాతో కూడా షేర్ చేసుకుంటుంది. దిస్ ఇస్ లావోస్ తో కూడా అండ్ థాయిలాండ్ తో కూడా. ఓకే, సో ఇప్పుడు ఎన్ని కంట్రీస్ అయ్యాయి? సో మన క్వశ్చన్స్ దేనికి రిలేట్ అయిందో చూద్దాం. సో చైనాతో రిలేట్ అవుతుంది, బంగ్లాదేశ్ తో రిలేట్ అవుతుంది అండ్ థాయిలాండ్ తో రిలేట్ బార్డర్ షేర్ చేసుకుంటుంది అండ్ ఇండియాతో కూడా. అంటే మన ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇట్ ఈస్ అ కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? సో దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో మరి సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? కలాదన్ ఇస్ అ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ మయన్మార్ అసిస్టెడ్ బై ఇండియా. సో అది మయన్మార్ ప్రాజెక్టే, కానీ దాన్ని ఇండియా అసిస్ట్ చేస్తుందా లేదా అనేది సెకండ్ స్టేట్మెంట్. సో ఇది మీరు చూస్తే కనుక అసలు ఆ కలాదన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే దిస్ ఇస్ సో ఈ పర్టికులర్ పోర్ట్ నుంచి ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ఇండియా. ఈ కలాదన్ రివర్ ద్వారా ఇట్ ఈస్ కనెక్టింగ్ టు మిజోరం, రైట్? సో ఇట్ ఈస్ కనెక్టింగ్ ఫ్రమ్ ద సిత్వే పోర్ట్. సో మనకి ఈ పోర్ట్ ఇండియా అసిస్ట్ చేస్తుంది. ఎస్, ఇట్ ఈస్ అ రైట్ స్టేట్మెంట్. ఎందుకు ఇండియా అసిస్ట్ చేస్తుంది అంటే బికాస్ మనకి ఈజీగా ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి యాక్సెస్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే మిజోరం అనేది ఏంటి? ఇట్ ఈస్ అ నార్త్ ఈస్టర్న్ స్టేట్ కదా. సో మనం ఇప్పటి వరకు ఎక్కువగా చికెన్ స్నెక్ అని చాలా స్మాల్ పార్ట్ ఉంటుంది బెంగాల్ దగ్గర, అక్కడ నుంచి మనం ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి యాక్సెస్ అనేది ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ ఈ ట్రాన్స్పోర్ట్ కారిడార్ వస్తే గనక మనకి ఈజీగా షిప్మెంట్స్ కానీ గూడ్స్ కానీ ఎక్కువగా ఇక్కడ చూడండి ఈజీగా మనము సిత్వే పోర్ట్ కి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకున్న హల్దియా పోర్ట్ అనేది మనకి వెస్ట్ బెంగాల్ లో ఉంది. సో ఇక్కడ నుంచి హ్యాపీగా ఇటు నుంచి అండ్ ఇక్కడ నుంచి రివర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మళ్ళీ మనం ఈజీగా నార్త్ ఈస్ట్ లోకి వెళ్ళిపోతాం. సో అందుకే ఈ కలాదన్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ని కూడా మన ఇండియా అనేది అసిస్ట్ చేస్తుంది. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే రెండు స్టేట్మెంట్స్ కూడా దే ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. దిస్ బోత్ ఆర్ కరెక్ట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఓకే, మయన్మార్ కి ఇండియా అసిస్ట్ చేస్తుంది. ద సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే రిగార్డింగ్ ద గోబర్ధన్ స్కీమ్. సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గోబర్ధన్ స్కీమ్. సో ఈ పర్టికులర్ స్కీమ్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ లాంచ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? దిస్ ఇస్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అండ్ అర్బన్. ఓకే, సో ఈ ఫాలోయింగ్ లో ఏది కరెక్ట్ అనేది మన క్వశ్చన్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ గోబర్ధన్ నేమ్ లోనే ఉంది. గోబర్ అంటే మనకి గోబర్ గ్యాస్ ఆర్ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఎస్, ఏంటి అంటే క్యాటిల్ వేస్ట్ నుంచి ఎనర్జీ తీయడం ఆర్ వేస్ట్ నుంచి ఏదైనా ఎనర్జీ తీసే ప్రాజెక్ట్ ని గోబర్ధన్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎవరు ఈ పర్టికులర్ స్కీమ్ ని లాంచ్ చేశారు అంటే ఇది లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అయితే కాదు. ఇది ఈయన లాంచ్ చేయలేదు. సో మరి ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఈ జల్ శక్తి మినిస్ట్రీ అనే అతను మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి హ్యాస్ లాంచ్డ్ దిస్ స్కీమ్. ఓకే, సో అది బాగానే ఉంది. తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? ఇక్కడ మనకి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అండ్ అర్బన్ అని ఇచ్చారు. సో వీళ్ళే ఇంప్లిమెంట్ చేస్తున్నారా అంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఒక్కటే ఇంప్లిమెంట్ చేస్తుంది, అర్బన్ అనేది లేదు. ఓకే, సో ఓన్లీ గ్రామీణే ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఈ స్వచ్ఛ భారత్ గ్రామీణ్ కింద దీనికి 2 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఒకటి ఏంటంటే మనకి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, ఓడిఎఫ్ అన్నమాట. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనేది ఒకటైతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నమాట. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా. ఓకే, ఈ రెండు మేనేజ్ చేయాలి అన్నది ఈ పర్టికులర్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కి ఉన్న 2 కాంపోనెంట్స్. ఒకటి ఓపెన్ డెఫికేషన్, ఇంకోటి సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్ అన్నమాట. సో వీటి అన్నిటి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? అసలు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కానీ ఎవ్రీథింగ్ అసలు స్కీమ్ గోబర్ధన్ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఫస్ట్ విలేజెస్ అనేవి క్లీన్ గా ఉండాలి, రైట్? సో
ఇక్కడ ఏంటంటే ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. ఓకే. విలేజెస్ క్లీన్ గా ఉండాలి ఫస్ట్ పాయింట్. సో ఏంటి ఈ విలేజెస్ క్లీన్ గా ఉండాలి అంటే ఏంటి, మనకి డెఫెకేషన్ ఉండకూడదు, చెత్త చెదారం ఏమి ఉండకూడదు, అసలు వేస్ట్ అనేది ఉండకూడదు. సో ఫస్ట్ పాయింట్. సో ఆ క్లీన్ గా ఉంటే కనుక మనకి ఎంతో కొంత వేస్ట్ వస్తుంది కదా. ఆ వేస్ట్ నుంచి మనము ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట, ఏదైతే విలేజెస్ లో ఉంది. సో ఆ వేస్ట్ నుంచి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఎస్పెషల్లీ మనకి వేస్ట్ అనేది క్యాటిల్ వేస్ట్. ఓకే. ఆ క్యాటిల్ వేస్ట్ కానీ ఇంకేదైనా వేస్ట్ నుంచి వీళ్ళు ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, రూరల్ లైవ్లీహుడ్స్ ఏవైతే ఆ పల్లెటూరు వాళ్ళు అయితే రూరల్ ఏరియాస్ లో ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ అనేది కూడా వస్తుంది దీనివల్ల. రైట్. అంటే ఏంటి, వాళ్ళకి మనం ఒక లైవ్లీహుడ్ చూపించినట్టు. సో ఇక్కడ 2 బెనిఫిట్స్ అన్నమాట. ఒక పక్క విలేజెస్ క్లీన్ గా ఉంటుంది, హ్యాపీగా నీట్ గా ఉంటుంది, అసలు ఎక్కడ చెత్త లేకుండా. అదే విధంగా ఆ చెత్త నుంచి వీళ్ళు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకేమొస్తుంది, ఇన్కమ్ అనేది వస్తుంది. రైట్. సో ఇక్కడ చూసారా, ఇది ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. సో హ్యాపీగా క్లీన్ గా ఉంటుంది విలేజ్, వీళ్ళకి డబ్బులు వస్తుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో అదే అన్నమాట. ఈ గోబర్ ధన్ అనేది స్కీమ్ అనేది కంప్లీట్లీ ఇట్ ఇస్ అ ఫోకస్ థింగ్. 2 కాంపోనెంట్స్, విలేజెస్ క్లీన్ అట్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద వేస్ట్ వేర్ పీపుల్ విల్ గెట్ మనీ అన్నమాట. అంటే పీపుల్ కి మనీ అనేది వస్తుంది అనేది అనమాట. సో ఇప్పుడు మన స్టేట్మెంట్స్ చూస్తే కనుక, ఇది మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ లాంచ్ చేశారా అంటే ఇది లాంచ్ చేయలేదు. మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి లాంచ్ చేశారు. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. మరి దిస్ ఇస్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అండ్ అర్బన్ అన్నారు, కానీ అర్బన్ లేదు, ఓన్లీ గ్రామీణే. అంటే ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి నైదర్ 1 nor 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. So let's go to another question. This is our next question. So ఈ క్వశ్చన్ ఏంటంటే, which of the following countries border Baltic Sea? సో బాల్టిక్ సీ అసలు ఎక్కడ ఉంది, ఏ కంట్రీస్ దీన్ని బోర్డర్ చేస్తుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో మీరు చూస్తే కనుక దిస్ ఇస్ బాల్టిక్ సీ. ఓకే. సో ఈ బాల్టిక్ సీ అనేది యూరోప్ దగ్గర ఉంది, యూరోప్ లో ఉంది బాల్టిక్ సీ. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ కంట్రీస్ అన్ని కూడా దే ఆర్ యూరోపియన్. సో ఎక్కడ దేని బోర్డర్ చేస్తుందో మీరు చూస్తే స్వీడన్. సో ఇదంతా కూడా బాల్టిక్ సీయే. సో ఇదంతా కూడా బాల్టిక్స్, స్వీడన్ చేస్తుంది, అండ్ తర్వాత ఇక్కడ చూసే జర్మనీ చేస్తుంది, అండ్ పోలాండ్ చేస్తుంది, లిథువేనియా చేస్తుంది, అండ్ ఇక్కడ స్మాల్ పార్ట్ రష్యా చేస్తుంది, అండ్ లాత్వియా, ఈస్టోనియా, అండ్ ఇక్కడ కూడా రష్యా అనేది చేస్తుంది. రైట్. సో ఇప్పుడు మన క్వశ్చన్, ఫస్ట్ థింగ్ రష్యా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ రష్యా కదా. సో ఇక్కడ మరి రష్యా చేస్తుంది కదా, చూడండి రష్యా చేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. తర్వాత మనకి పోలాండ్. సో పోలాండ్ చేస్తుందా ఇక్కడ? ఎస్, పోలాండ్ కూడా చేస్తుంది. సో దిస్ ఇస్ పోలాండ్. సో పోలాండ్ కూడా చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటి, జర్మనీ. జర్మనీ చేస్తుందా? ఎస్, జర్మనీ కూడా చేస్తుంది. ఇక్కడ చూస్తే జర్మనీ కూడా బోర్డర్ చేస్తుంది. మరి నార్వే ఫోర్త్ ఆప్షన్, నార్వే చేస్తుందా అంటే లేదు, నార్వే ఎక్కడో ఇక్కడ ఉంది. సో దీన్ని నార్త్ సీ అనేది బోర్డర్ చేస్తుంది, కానీ బాల్టిక్ సీ కాదు. ఓకే. సో అందుకని మన ఆన్సర్ ఏంటి అంటే ఈ 3 కంట్రీస్ అన్నమాట. సో దిస్ ఇస్ రష్యా, పోలాండ్ అండ్ జర్మనీ. సో ఆర్ ఆప్షన్ ఇస్ డి 1, 2, 3. నార్వే చెయ్యట్లేదు, నార్వే అరౌండ్ నార్త్ సీ దగ్గర ఉంది. ఓకే. సో ఈ 3 కంట్రీసే బార్డర్ చేస్తున్నాయి బాల్టిక్ సీని. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ లో ఎక్కువగా అడుగుతారు అనమాట. సో ఏ సీ ఏ కంట్రీస్ ని బార్డర్ చేస్తుంది, లైక్ మెడిటేరియన్ సీ అనేది ఏ కంట్రీస్ దాన్ని బార్డర్ చేస్తుంది అని బార్డరింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది యూపీఎస్సీలో అడగడానికి. నెక్స్ట్ question is regarding the seaweed అన్నమాట. సో which of the following statements are correct about seaweed? సో అసలు seaweed అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం చూద్దాం. సో జనరలీ మనం వీడ్స్ అని చెప్పేసి అంటాం. సో వీడ్స్ అంటే ఏంటి, జనరలీ పనికిరాని మొక్కలు అనమాట. ఈవెన్ మనం ఈ పొలాల్లో కూడా మనం హెల్దీ ప్లాంట్స్ తో అవి కంపీట్ అయి మరి పెరుగుతూ ఉంటాయి. పనికిరాని మొక్కలు, చెత్త మొక్కలు అంటే వాటిని మనం వీడ్స్ అని చెప్పేసి అంటాం. సో ఇది సీవీడ్ అంటే సీలో కూడా ఇటువంటివి పెరుగుతూ ఉంటాయి. సో ఇవి చూడడానికి ఇలా ఉంటుంది సీవీడ్స్ అంటే. ఓకే. దిస్ ఇస్ సీలో పెరిగే, సీలో కూడా ఇవి పెరుగుతుంటాయి వీడ్స్. సో దీస్ ఆర్ కాల్డ్ సీ వీడ్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు వీటిని మనం ఏంటంటే స్టేట్మెంట్స్ అడిగారు. సో ఏంటి ఆ స్టేట్మెంట్స్ అంటే, దే ఆర్ రిగార్డింగ్ సీ వీడ్స్ అబ్జార్బ్ ఎక్సెస్ ఆఫ్ న్యూట్రియంట్స్ విచ్ రిజల్ట్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్గల్ బ్లూమ్. అంటే ఇవి ఎక్సెస్ ఆఫ్ న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి, అండ్ వీటి వల్ల మనకి ఆల్గల్ బ్లూమ్ అనేది ఫార్మ్ అవుతుందా అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి సీవీడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ రీజియన్ లో ఉంటాయా. థర్డ్, seaweeds can trap and remove heavy metals found in the marine ecosystems.
సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇవి ఎక్సెస్ న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుని ఇవి ఆల్గన్ బ్లూమ్ ని ఫామ్ చేస్తాయా అని క్వశ్చన్. ఎస్, అవి ఎక్సెస్ న్యూట్రియంట్స్ ని అవి అబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట. సో జనరల్ గా కూడా మనకి వీడ్స్ అంటే ఏంటంటే అవి అసలు హెల్దీ మొక్కలకి కాంపిటీషన్ గా వస్తాయి. సో అవి ఏంటంటే న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అయినా సీలో ఉండే వీడ్స్ కూడా మనకి ఎక్కువగా న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకొని ఆల్గల్ బ్లూమ్స్ అంటే ఆల్గల్ బ్లూమ్స్ ఫార్మేషన్ కి అవి ఫామ్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్, ఇవి గల్ఫ్ ఆఫ్ మన్నార్ రీజన్ లో ఉంటాయా అంటే ఎస్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ రీజన్ లో ఇవి ఉంటాయి. సో మనకి ఎక్కడ ఉంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ రీజన్ అంటే ఇక్కడ ఉంటుంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ రీజన్. సో లైక్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ రీజన్ అనేది ఇక్కడ లైక్ ఇండియా శ్రీలంక దగ్గర ఉన్నది ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ రీజన్. సో ఇక్కడ డెఫినెట్ గా ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో ఈ రీజన్ లో డెఫినెట్లీ సీవీడ్స్ అనేవి ఉన్నాయి. సో సెకండ్ కూడా రైట్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, సీవీడ్స్ కెన్ ట్రాప్ అండ్ రిమూవ్ heavy metals found in the marine ecosystems. సో హెవీ మెటల్స్ అన్నమాట. మనకి హెవీ మెటల్ పొల్యూషన్ అనేది ఎక్కువగా మనకి ఈ ఓషన్స్ లో వీటిలో జరుగుతూ ఉంటుంది. మరి వాటిని ట్రాప్ చేసి రిమూవ్ చేస్తుందా అంటే ఎస్, అది కూడా సీవీడ్స్ చేస్తుంది. అవి ట్రాప్ చేస్తాయి హెవీ మెటల్స్ ని. సో అందుకని వీటిలో ఒక మనకి నెగటివ్ ఆస్పెక్ట్ ఉన్న దిస్ ఇస్ అ పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట. సో హెవీ మెటల్స్ ని ట్రాప్ చేస్తుంది. సో అంటే ఏంటి, ఎక్కడైతే మెటల్ పొల్యూషన్ ఉంటుందో మనం వీటిని అక్కడ పెంచితే అవి వాటిని ట్రాప్ చేసి రిమూవ్ చేస్తుంది. ఆ క్యాపబిలిటీ అనేది సీవీడ్స్ కి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి డి. సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో డి ఈజ్ ఆర్ రైట్ ఆన్సర్. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కురుబా కమ్యూనిటీ అన్నమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ లో అసలు కురుబా కమ్యూనిటీ, సో ఈ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ కురుబా కమ్యూనిటీ కూడా. సో ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ షీప్ రేరింగ్ కమ్యూనిటీ ఆఫ్ కర్ణాటక, అది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, కురుబాస్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ద పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ లిస్ట్ లో వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. Kurubas are the second largest group in Karnataka after the Lingaites. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కురుబా కమ్యూనిటీ అనేది మీరు చూస్తే కంటే ఇట్ వాజ్ ఇన్ న్యూస్ అన్నమాట లాస్ట్ మంత్. సో అసలు ఎందుకు ఈ కురుబా కమ్యూనిటీ న్యూస్ లో ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద క్వశ్చన్. సో వీళ్ళు ఒకటి డిమాండ్ చేస్తున్నారు అనమాట కర్ణాటక గవర్నమెంట్ కి. సో ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే మమ్మల్ని ఎస్టీ కేటగిరీలో ఉంచండి, వీ వాంట్ టు మమ్మల్ని ఎస్టీ కేటగిరీలో ఇంక్లూడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఎందుకలా అడుగుతున్నారు సడన్లీ అంటే ఇప్పుడు వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఆ ఎస్టీ కేటగిరీలో అడుగుతున్నారు, ఇంతకు ముందు వాళ్ళు అసలు ఏ కేటగిరీలో ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది మనం చూద్దాం. సో ఇప్పుడైతే వాళ్ళు ఎస్టీ కేటగిరీలో ఇంక్లూడ్ చేయండి అని అడుగుతున్నారు. సో వీళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. అదేంటంటే మనకి ఇండిపెండెన్స్ కొత్తలో వచ్చినప్పుడు వీళ్ళు ఎస్టీ కేటగిరీలోనే ఉండేవాళ్ళు అనమాట. సో ఈ కురుబా కమ్యూనిటీ అనేది ఎస్టీ కేటగిరీ ఎప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. కానీ తర్వాత 1977 లో ఏమైందంటే మనకి జస్టిస్ హవనూర్ అనే అతను అనమాట. సో ఈ జస్టిస్ హవనూర్ అనే అతను ఇతను బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ని హెడ్ చేశారనమాట. సో ఇతను ఏం చేశాడంటే ఈ కురుబా కమ్యూనిటీని తీసుకెళ్లి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కేటగిరీలో పెట్టేస్తారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కేటగిరీలో ఉన్నారు. సో ఆ కేటగిరీ నుంచి మమ్మల్ని ఎస్టీ కేటగిరీలోకి ఇంక్లూడ్ చేయండి అని చెప్పి ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరినంటే కర్ణాటక గవర్నమెంట్ ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఉండేది కర్ణాటకలోనే. సో అది సో అసలు ఏంటి వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే వీళ్ళు దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. దే ఆర్ ద ట్రెడిషనల్ షీప్ రేరింగ్ కమ్యూనిటీ ఆఫ్ కర్ణాటక. వీళ్ళు కర్ణాటకలో షీప్ రేరింగ్ కమ్యూనిటీ అనమాట ఇది. సో ఒకప్పుడు వాళ్ళు ఇండిపెండెన్స్ అప్పుడు ఎస్టీలో ఉండేవాళ్ళు. కానీ తర్వాత ఏంటి, హవనూర్ ఏం చేశారు, జస్టిస్ హవనూర్ వాడిని తీసుకెళ్లి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ లో పెట్టేశారు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో అప్పుడు మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మేము అక్కడే ఉంటాము అనేసి. ఓకే, సో ఇప్పుడు తర్వాత ఇక్కడ మీరు సెకండ్ స్టేట్మెంట్ చూస్తే కురుబాస్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ద పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. సో ఇది కూడా కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. వాళ్ళు ఎస్టీ కేటగిరీ తర్వాత స్కెడ్యూల్ ట్రైబ్ కేటగిరీలో ఇంక్లూడ్ చేయండి అని అడుగుతున్నారు. సో వీళ్ళని ఈ గ్రూప్ లో అయితే కాదు, వాళ్ళు ఎక్కడున్నారు, బ్యాక్వర్డ్ క్లాస్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కేటగిరీలో వాళ్ళు ఉన్నారు. అంతేగాని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ లో అయితే వాళ్ళు లేరు. రైట్, సో దట్స్ వై ఇట్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. తర్వాత ఏంటి, కురుబాస్ ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ ఇన్ కర్ణాటక ఆఫ్టర్ ద లింగాయట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లింగాయట్స్ ని తీసుకుందాం. సో కర్ణాటకలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయితే మనకి డిఫరెంట్ క్యాస్ట్ ఉన్నాయి లైక్ రెడ్డి, కమ్మ, కాపు ఇలాగా, సో కర్ణాటకలో కూడా అలాగే క్యాస్ట్ ఉన్నాయి అనమాట. సో లైక్ లింగాయట్స్, వోకలింగాస్ అని చెప్పి. సో అందులో మోస్ట్ డామినెంట్ క్యాస్ట్ ఏంటి అంటే లింగాయట్స్. సో లింగాయట్స్ ఇస్ ద మోస్ట్ డామినెంట్ క్యాస్ట్ ఇన్ ద కర్ణాటక అండ్ లార్జెస్ట్ అనమాట. సో ఇది మోస్ట్ డామినెంట్. సో దాని తర్వాత కురుబాస అనేది స్టేట్మెంట్ కానీ కాదు. ఫస్ట్ లింగాయట్స్ అయితే, సెకండ్ క్యాస్ట్ గ్రూప్ ఏది అంటే వోకలింగాస్. వోకలింగాస్ ఇస్ ద సెకండ్ కేటగిరీ. థర్డ్ వచ్చేటప్పటికి ముస్లిమ్స్ అన్నమాట. ఫోర్త్
is Kurubas. Okay. సో అంటే వీళ్ళు స్టేట్ పాపులేషన్ లో ఈ కురుబాస్ అనే వాళ్ళు 9.3% ఆఫ్ ద స్టేట్ పాపులేషన్ వీళ్ళు ఉంటారనమాట. ఓకే. సో ఇది అన్నమాట. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. వీళ్ళు సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ ఇన్ కర్ణాటక ఆఫ్టర్ లింగాయత్స్ అనేది కాదు. సో సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ ఇన్ కర్ణాటక ఆఫ్టర్ లింగాయత్స్ వచ్చేసి ఇట్ ఈస్ వోకలింగాస్, థర్డ్ ముస్లిమ్స్ అండ్ ఫోర్త్ ఇస్ కురుబాస్. సో దిస్ ఇస్ ద రిగార్డింగ్ ద స్టేట్మెంట్. సో ఇక్కడ మన ఆన్సర్ చూస్తే కనుక ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్ అండ్ 2 and 3 ఆర్ ద రాంగ్ స్టేట్మెంట్స్. అంటే సి 1 ఓన్లీ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. సో థ్యాంక్ యూ గైస్ అండ్ మీట్ యూ అగైన్. బై.